మా ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్. మాది ఎన్ఎంసి నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా ధ్యాన మిత్రులందరికీ ఆత్మతో ప్రణామాలు అర్పిస్తూ, ఈ ఛానల్ నిర్వహిస్తున్న వారికి కూడా ఆత్మతో ప్రణామాలు అర్పిస్తూ, మరి ముందుగా నా పేరు బివి రాజు అంటారు నన్ను. మాది కొల్లేరు సరస్సు, వెస్ట్ గోదావరిలో ఏలూరు దగ్గర కొల్లేరు సరస్సు. ఓకే. నా స్వ పత్రి సార్తో మీకు ఉన్న అనుభవాలు, అలాగే సామర్లకోట ప్రసాద్ గారితో మీకున్న అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. ముందుగా నేను ఈ ధ్యాన మార్గంలోకి ఎట్లాగొచ్చానో తెలియజేస్తాను మాస్టర్స్. ఓకే. మరి మాది వ్యవసాయ కుటుంబం, కొంచెం వ్యవసాయం ఉండేది. వ్యవసాయం చూసుకుంటూ చిన్న వ్యాపారం ఉండేది, టెంట్ హౌస్. ఈ రెండు సమర్థవంతంగా నిర్వహించేవాళ్ళము. ఒకరోజు ఏమైందంటే మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ తెల్లవారుజామున 4:30కి లెగిసి వాకింగ్కి వెళుతూ చూశాను వాళ్ళని. సరే నేను కూడా వాకింగ్కి వెళితే బాగుంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి నేను కూడా వాళ్ళతోటి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే అంతకుముందు ఏ ఆరోగ్య సమస్యలు లేవు, వెళ్ళటం వాళ్ళతోటి వెళ్ళాను. 2-3 రోజులు అట్లా జరిగింది. ఓ రోజున 4 గంటలకి వాకింగ్ వెళ్ళి అరగంట వెళ్ళటం, అరగంట రావటం. ఒక అరగంట వెళ్ళటం, ఒక అరగంట రావటం, 5 గంటలకు ఇంటికి వచ్చాను మాస్టర్స్. ఇంటికి వచ్చిన తర్వాత ఓ రోజు టీవీ పెట్టాను. ఇది జరిగి ఎప్పుడంటే 2010 నవంబర్లో అయితే జరిగి, ఒక రోజున ఆ వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి 5 అవుతుంది, 5:30 అవుతుంది. అది పడుకునే సమయం కాదు, మళ్ళీ లేచి కూర్చోలేను. సమయం లేదు. ఓ రోజు సరదాగా అనుకోకుండా టీవీ పెట్టా. టీవీ పెడితే ఆ టీవీలో ఛానల్ 4 అనే కార్యక్రమం వస్తుంది. ఓకే. ఛానల్ 4 అనే కార్యక్రమం వస్తే దాంట్లో ఒక తెల్లటి గెడ్డం తోటి, తెల్లటి శరీరాకృతితోటి, చెప్పండి సార్. తెల్లని గడ్డంతోటి, తెల్ల శరీర ఆకృతితోటి, వైట్ అండ్ వైట్ బట్టలు కూడా వైట్ వేసుకుని, సుమారుగా 6 గంటలు 6 అడుగుల హైట్ ఉన్నాడు ఆయన సుమారుగా. ఓకే. ఇంకెక్కువే ఉండొచ్చు. అయితే చూశాను, ఆయన భగవద్గీత శ్లోకాలు రాగయుక్తంగా పాడుతూ, ఆ భగవద్గీతలోని శ్లోకాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఆయన. అద్భుతంగా నిర్వహిస్తుంటే ఏంటి అద్భుతంగా ఉంది, ఈయన ఎప్పుడు చూడలేదు నేను ఇంతకుముందు. అద్భుతంగా శ్లోకాలు పాడుతున్నారు ఈయన, దాంట్లో నుంచి అర్థాలు అద్భుతంగా చెప్తున్నారు. నాకు ఏదో తెలియని ఆనందం లోపల నుంచి ఉబ్బికి వచ్చి, నాకు నేనంటూ ఇక ముందు ఏదన్నా మార్గాన్ని ఎన్నుకోవాలనుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో ఈయనే నాకు గురువుగా ఎన్నుకోవాలని చెప్పి ఆ క్షణంలోనే నిర్ధారించేసుకున్నాను. చూసిన ఆ క్షణంలోనే నిర్ణయం చేసుకున్నాను. ఆ టీవీలో చూడగానే, ఆ టీవీలో చూసిన ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా ఊర్లోనే ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు, శివాచార్య గారు అని. ఆయన ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నాడు. ఈ మార్గంలో ఉన్నారు ఆయన. నేనే వెళ్ళాను ఆయన దగ్గరికి. సార్ ఎట్లా మరి రాత్రి నిన్న తెల్లవారుజామున పత్రి గారు అంటే ఆయన ధ్యానం గురించి చెప్పారు. ఆయన అద్భుతంగా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఆ చెప్తూ కూడా ఆయన ఏం చెప్పారంటే, పత్రి గారు అంటే ఆయన, నాకు అంతకుముందు తెలియదు. ఆయన ఏం చెప్పారంటే, ఈ మార్గంలో రావాలనుకునే వాళ్ళు, ఈ మార్గంలో అత్యున్నత స్థానాన్ని చేరుకోవాలనుకునే వాళ్ళు ఏంటి సంసారాన్ని వదలంసరం లేదు, ఏంటి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలను వదలంసరం లేదు. ఈ మార్గానికి మీరు ఉదయం మీ వయసు ఎంతో అన్ని నిమిషములు ఉదయం సాయంత్రం సమయం కేటాయిస్తే చాలు అని చెప్పారు. తర్వాత శాకాహారిగా మారాలి. ఇవన్నీ కూడా అద్భుతంగా నాకు నచ్చినాయి. నాకు నచ్చితే నేనే వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళి, సార్ ఎట్లాగా మరి నాకు పత్రి గారి కార్యక్రమం చూశాను, మరి ఆయన గురించి కొన్ని విషయాలు మీరు చెప్పగలిగితే నేను తెలుసుకుంటాను. మీ దగ్గర బుక్స్ కానీ సీడీలు కానీ ఉంటామంటే, ఆయన సీడీలు బుక్స్ ఇచ్చాడు. ఆ బుక్స్, ఆ 4 రోజులు సీడీలు బుక్స్, ఇదే జీవితం. ఇంకా వేరే జీవితం లేదక, వేరే ఆలోచన లేకుండా
ఈ ఈ ధ్యాన స్థితిలోనే శ్వాస మీద ధ్యాస పెడుతూ, ఆ పుస్తకాలు చదువుతూ, ఆ సీడీలు వింటూ, ఇక ఆ పత్రి గారి కాన్సెప్ట్ వింటూ ఆ నెలంతా గడిచిపోయింది. వెరీ గుడ్. అద్భుతంగా జరిగింది. ఇప్పుడు రోజుకి ఎంతసేపు ధ్యానం చేస్తుంటారు మీరు? నేను మొట్టమొదట అరగంట మొదలుపెట్టాను. ఇప్పుడు కథలు కాకుండా 3 గంటలు ఒకే సిట్టింగ్ చేయగలను. సూపర్. సూపర్ సార్. 7 గంటలు చేయగలను. నైట్ అంతా చేయగలను. నైట్ అంతా కూర్చుంటా. మీ వల్ల ఎంతమంది శాకాహారులుగా మారారు? ఎంతమంది ధ్యానులుగా మారారు? నేను నేను మాది ఆల్రెడీ మాంసాహారుల కుటుంబం మాది. ఉమ్, ఒకరోజు మా శివాచార్య గారు ఆయనకు ఈ మార్గంలో రావటానికి ఆర్థిక ఇబ్బందులు లేవు, అనారోగ్య ఇబ్బందులు లేవు, కుటుంబ సమస్యలు లేవు. అద్భుతంగా ఉంది జీవితం. ఉమ్. అయినా సరే వచ్చాను. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంది జీవితం. ఆయన ఎన్ని శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నారు? మీరు ఎన్ని నిర్వహించారు? నేను ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత సారు సజీవంగా ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ కాకుతోటి కబురు తెలిస్తే వెళ్ళిపోయాడు. ఆయనతోటే గడిపేవాడిని. ఆయనతోటి నైట్ అంతా ఉండే సామర్లగూడ ప్రసాద్ గారు, నేను కూడా నెక్కల్లనే అమరావతిలో నెక్కల్లనే గ్రామం ఉంది. అక్కడ అబూరు కోటేశ్వర గారిని ఆయన నిర్వహించేవారు. అక్కడ ఉంటూ కూడా ఆయన నిర్వహించే కార్యక్రమానికి మేము సేవ దాంతోటి ఉండేవాళ్ళు. సేవా దృక్పథంతో ఉండేవాళ్ళు. అబూరి ప్రసాద్ గారు నేనును. అక్కడికి పత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలకు వచ్చినా సరే ఆంధ్రాలో ఒక రాత్రి పగలు మాత్రం కంపల్సరిగా నెక్కలలో ఉండేవాళ్ళంట. ఓకే. పగలత్తమానం మాకు ఖాళీ లేకపోయినా రాత్రి మాత్రం సామర్లగూడ ప్రసాద్ గారు నేనును నైట్ అంతా సారుతోటే గడిపేవాడు. ఆయన ఒక కాలు, నేను ఒక కాలు. ఎక్సలెంట్. ఆయన ఒక చెయ్య, నేను ఒక చెయ్య. సరిపోయింది. బాడీని మధ్య చేసుకున్నారు మీరిద్దరు కలిసి. సారుతోటి అద్భుతంగా జీవితాన్ని గడిపాము. మాకు కలిగిన అదృష్టం ఇంకొకటి కలిగిందో లేదో మాకు తెలియదు, కానీ ఎక్సలెంట్ మేము సార్. గొప్ప అనుభూతి చెందాము. ఎక్సలెంట్. అందులో ఇప్పుడు దాకా ఎన్ని శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నారు? అలాగే మీరు ఏమైనా నిర్వహిస్తే ఎన్ని చేశారు? ఇప్పుడు వరకు నేను శాకాహారి ర్యాలీలో పాల్గొనటమే కానీ నేను స్వయంగా నిర్వహించలేదు సార్. నేను ఎక్కడ జరిగినా నేను వెళుతూ ఉంటాను. అక్కడ సేవలోనూ పాల్గొంటాను. ఓకే. క్లాసులు చెప్తూ ఉంటాము. నేను ఓకే. మీరు పాల్గొన్న శాకాహార ర్యాలీల్లో మీకు ఏమైనా అనుభవం ఉంటే ఒక్కడ పంచండి. నాకు అనుభవం అంటే నాకు ధ్యానంలో అనుభవాలేం కాదు కానీ సార్, నాకు ప్రత్యక్షమైన అనుభవాలే. అదే అడుగుతున్నాయి ఏమున్నాయో అంటే ఇప్పుడు పలానా ఊర్లో ర్యాలీ చేసాం కాబట్టి అక్కడ నాకు ఆనందం పొందింది, అనుభవం వచ్చింది, అలాంటివి పంచండి అంటున్నా. మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ర్యాలీ చేసినా వచ్చేటప్పుడు మబ్బు పట్టి వర్షం కురిసింది అనుకోండి సార్, ఓకే. ఆ ముందన్న వర్షం వెళ్ళేది, ఈ ఎలకాల వెనకాలన్న వర్షం వచ్చేది. మేము మాత్రం వర్షం తడిసి సూపర్. ఎక్సలెంట్ సార్. ఎంతకంటే అనుభవం. స్పెషల్ అనుభవం మీకు ఏం లేదు సార్. ఎక్సలెంట్. సూపర్ సార్. సరే, అలాగే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, యువత ఉన్నారు, వాళ్ళు ఏ రూట్ లో ఉంటున్నారో మీకు తెలుసు. ఆల్రెడీ ఎంతో మందిని చూసుంటారు. వాళ్ళని ధ్యానంలోకి రావాలన్నా, శాకాహారులుగా మార్చాలన్నా మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి సార్. ఓకే సార్. చదువుకునే విద్యార్థులు కానీ, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారం చేసేవాళ్ళకి కానీ సార్ చెప్పింది ఒకే మాట చెప్పారు సార్. మీరు ఏవి సంసారంలోనే నిర్వాణం, ధ్యానం చేస్తేనే అత్యున్న స్థాయికి వెళ్ళొచ్చు. ధ్యానము వలనే జ్ఞానము, జ్ఞానము వలనే ముక్తి, మోక్షము. ఈ పొందటానికి భార్య బిడ్డలను వదలవసరం లేదు, చదువులను అవసరం లేదు, వ్యాపారం వదలవసరం లేదు. సమయాన్ని కేటాయించి మీకు ఏదన్నా సమయం దొరికితే సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవలో పాల్గొనమని చెప్పారు. ఈ 3 అద్భుతంగా నిర్వహిస్తున్నాము. చదువుకునే విద్యార్థులకైతే అద్భుతమైన జ్ఞానం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న గోల్ను సాధించడానికి ఇది ఒక మార్గంగా మీకు ఉపయోగపడుతుంది. మీరు అద్భుతంగా ఈ మార్గంలోకి వచ్చి ఈ మార్గంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ ఛానల్ వారికి, శ్రీరామ్ గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ థ్యాంక్ యూ.